పూలక్షి కళ్యాణమందు ఆ తెల్లాకుల వాళ్ళు అనగా సాకరి వాళ్ళ తీసుకొచ్చి మరి భూలక్ష్మి మహాలక్ష్మి పేరు మీద పచ్చని పందిర్లు చేసేది ఉన్నది. మరి పచ్చని పందిర్లు చేయగా మామిడాక తోరణాలు మట్టి పూజలు వేసేది తెల్లాకుల వాళ్ళయ్యా. పందిరికి మామిడాక తోరణాలు కట్టి మట్టి పూజలు వేసేది తెల్లాకుల వాళ్ళ తీసుకొచ్చిన భూలక్ష్మీదేవి. మరి వాళ్ళు రాంగా మరి ఎవరయ్యా అమ్మవారి కళ్యాణానికి రెండయ్యవో నాయుడు బ్రాహ్మణులు భూలక్ష్మి మహాలక్ష్మికు కళ్యాణ మందిరం మీరు మైద పోళ్ళు అయ్యా. నాయుడు బ్రాహ్మణులు ఏకంగా తీసుకొచ్చి మహాలక్ష్మి నాయుడు బ్రాహ్మణులు వరకు మంగళి వాళ్ళు మంగళి వాళ్ళ తీసుకొచ్చి అమ్మవారి ఒక కళ్యాణం పూల మీద నాగ వెళ్ళి పోసేది ఒక మంగళి వాళ్ళు వెళ్ళి దీటీలు పట్టేది మంగళి వాళ్ళురా. మళ్ళా ఇంకా ఎవరు వాళ్ళనయ్యా ఓరేలా సుంకరి వాడా ఉండవురా నా కొడుకు పాటలు చూపెట్టేవాడా. మరి వీళ్ళందరినీ తీసుకొచ్చి తల్లి ఈ గ్రామస్తులు ఇంకా చూసినావా మరి అమ్మవారి ఒక కళ్యాణానికి ఎవరు కావాలనయ్యా ఓ వేదము తెలిసిన వాళ్ళు వేదమూర్తులారా ఓ వేదమూర్తులారా మీరు సకలము తెలిసిన వాళ్ళు భూలక్ష్మి మహాలక్ష్మి కళ్యాణమందు భూలక్ష్మి మహాలక్ష్మి నీకు కళ్యాణమందురానికి పైన మేనమామల పంబాల పైన వాళ్ళ తీసుకొచ్చి 60 దూరం నుండి ఆశారవంతుల చిన్నమ్మ 30 దూరం నుండి ముద్రదారుడు తల్లి 10 దూరం నీ పలకదారుడు నీ మేనమామ పంబాల పైన వాళ్ళ తీసుకొచ్చి మరి వేదాన వేదులు నీ మేనమామ పంబాల పైన వాళ్ళు 7 రాత్రులు తల్లి నీకు 7 పగళ్ళ తల్లి వేదాలు తీసేటి ఎల్లాయనే కథ పూర్వలు చెప్పేటి ఎల్లాయ భూలక్ష్మి సంస్థానమందున తల్లి భూలక్ష్మి మరి ఒక గ్రామంలో నిన్ను నిలుపంగా ఈ గ్రామస్తులు నిన్ను నిలుపుకొంగ తల్లి మరి గ్రామము చల్లగుండాలని చెప్పి పొలమారు చుట్టూ భూలక్ష్మి వాడవాడల్ల మీద వీధుల మీద నీకు చల్లనంపులు వేసేటి భట్టు బ్రాహ్మణ దొరల కోమర్లు ఎనమలు ఏపర్లు మాదిగా మాల సబండ వర్ణములు ఉన్నరే ఈ ఒక్క గ్రామాన తల్లి భట్టు బ్రాహ్మణ దొరల కోమర్లు ఎనమలు ఏపర్లు మాదిగా మాల సబండ వర్ణములు మరి వీరందరూ వాడవాడల మీద పోయి సల్లనంపులు పట్టుకొని వాడవాడలకు ఒక వీధుల కడనికి సల్లనంపులు వేసి ఉన్నది తల్లి ఒక్కొక్క గ్రామమున మరి దూరణ స్తంభాలు ఎత్తేది నాలుగు కండాల ఉన్నాయే భూలక్ష్మీదేవి 4 కండాల కాడ మరి దూరణ స్తంభములు కట్టి మళ్ళా
తోడి కూరగండ్ల తీసుకొచ్చి కూరనకు తంబాలకు తల్లి సిరుసు కిందికి వేసి సిరిపాయాల మీదికి వేసి ఇలా సల్ల కుంటలు కట్టేది దూరం స్తంభాలకు పప్పు 7 పరటాల సార పోసేది ఉన్నది 7 కుడాల పప్పు పలారాల తొలి తల్లి నీకు సల్ల పోసేది ఉన్నది దూరణ తంబాల కాడ మన దూరణ తంబాల కాడ తల్లి ఆదిశక్తి వయ్యమ్మ వారి వై కూసుంటావో దూరణ తంబాల కాడ భూలక్ష్మి మహాలక్ష్మీదేవి గ్రామానికి తల్లి గత్తర అత్తది కావచ్చు చేసినాడు రామానికి తల్లి కత్తర దొరడియక తల్లి గాయ కోసం దొరడియకు మరి కట్టుకోతు వాళ్ళు పెట్టుకోతు వాళ్ళు మంత్రకాడు తంత్రకాడు పంపిన గాని రామాని కొనుసు కొనుమాలు చుట్టూ తల్లి కన్న తల్లి వై కాపాడు ఈ గ్రామం చుట్టూ మరి కన్న తల్లి యొక్క కళ్యాణం మీద రామాసులు తల్లి ఎల్ల కొలుపులు నీకు కొలిసినాడు రామాసులు అందరు ఏ కాసులు ఈ తల్లి కోరికలు కోరుతున్నారు భూలక్ష్మి దేవుల వాడ గ్రామస్తులు తల్లి మరి నిన్ను ఏమని కోరికలు కోరేది ఉన్నది ఓ భూలక్ష్మి దేవి కోరిన వారికి భూలక్ష్మి భూలక్ష్మి దేవి కోరిన వారికి తల్లి కొడుకులని భూలక్ష్మి వారికి ఆడబిడ్డలు కలిగి ఈ ఒక్క గ్రామాన తల్లి వంశార్థం ఎరగలే తరాల నాడైనా వంశార్థం ఎరగలే తరాల నాడైనా తల్లి భూలక్ష్మీదేవి మరి ఒక ఈ గ్రామానికి ఆడబిడ్డ దీవనాలు గ్రామానికి అర్తివారి దీవన సకల సంతోషాలు కలిగి సాయము కలిగి కోరిన భూలక్ష్మి కొడుకులని తిన్నాడు అడిగిన భూలక్ష్మి ఆడబిడ్డలు కలిగిన ఆడతల్లి గ్రామానికి వంశార్థం జరిగి వచ్చినాడు వల్ల భూలక్ష్మి దేవి మాయమ్మ నవా తల్లి దారిల్ల మహాలక్ష్మీదేవి దాపుగాయ తల్లి మరి నవా తల్లి ఒక గ్రామానికి ధన సంపదలు నీ మాయమ్మ వారి ధాన్య సంపాదనని కలిగినాడు ధాన్యాలు కలిగినాడు మేడ విద్యలు కలిగి ఎన్ని గోపురాలు కలిగినాడు కోరిన దైవము పొందనున్నాడు మర్చిపోడే గ్రామస్తులు ఏ నాటికైనా చూసినావా అలనాటి రోజు నా తల్లి భూలక్ష్మి ఆ లక్ష్మి కొలుపులు వలుచున్నాడు నవా ఆ పారియేటలు పలిచున్నాడు నవా తల్లి అంతగావులు నీ ముందు అరక కోరికిన్నాడు నీ ఆత్మ సంత ఇన్నాడు తల్లి అరకది పరికతుంటే కొన్నాళ్ళ దాకా నవా మతి మర్చిపోతారే మరికొన్నాళ్లకు అలనాటి కొన్నాళ్ళకు మర్చిపోయినాడు గ్రామస్తులకి ఏదే ఒక రోజు మధ్యలో కచ్చిన్నాడు ఆ సముద్రము భూలక్ష్మి మహాలక్ష్మి కొలుపు కొలిసిన్నాడు పంటలు బాయిదలు బతుక సంపద కలిగింది నవా మరి ఆడికి 10 ఏళ్ల పొద్దు అవుతుంది 5 ఏళ్ల పొద్దు అవుతున్నది గాని మళ్ళా మత్తి భూలక్ష్మి మహాలక్ష్మి మతులు పడతలేవా అని గ్రామస్తులకు నీ మీద మతులు కలిగినాడు మారు కొలుపు కొలుతాడే మరి పొద్దున్నాడు ఓ భూలక్ష్మి మహాలక్ష్మి దేవి వారి ఏటలు తిన్నాడు బతుక సంపద కలిగినాడు ఆత్మశాంతి చేసుకో ఆనాటి రోజుల్లో అర్ధగావులు కొరికినాడు భూలక్ష్మీదేవి ఆదిశక్తి అర్ధగావులు కొరకు అచ్చేటి రక్తాన్ని అనుభారగించు నీ ఆత్మ పొందుకో మహాలక్ష్మి భూలక్ష్మి శరణు శరణు భూలక్ష్మి శరణు చేసద నీకు కాపాడు కాపాడు మాయమ్మ గ్రామాన్ని కన్న తల్లివై కాపాడు ఏ నాటికైనా బంగారు మాతవు తల్లి ఓ దేశపతి మహారాజులు ఇల్లాలు అమ్మ మీరు నాటికైనా
నారా కొంగన్ను ఉండండి మాకు ఈ ఒక్క గ్రామాన తల్లి అందరికన్నా పెద్దదానా కరడ వీరమై సవ్వదన్నమే అందరికన్నా పెద్దదానా కరడ వీరమై సవ్వ కట్ట మీద నాయకరాలు అక్కమై సవ్వదన్నము కాపాడ మైసవ్వ కన్న తల్లి వై తల్లి మరి ఈనాటి రోజున ఈనాటి సంవత్సరమున ఈ దేవులవాడ గ్రామస్తులు తల్లి మీ వేదము చదివిచ్చేటి ఎల్లైతున్నది మీ పురాణాలు తీపిచ్చేటి ఎల్లైతున్నది మైసవ్వ ఈ ఒక్క గ్రామానికి అక్క నడగొండ పోసవ్వ ఓలులోన మొగల్ని మింగిన ఉప్పులవారు పోసమ్మలయ్యిండు నడగొండ పోసవ వేదానికి సెలవు ఏ నాటికైనా ఊరికి ఉత్తరాన దేవుడు మదనగిరి పోసవా ఊరికి ఉత్తరాన ఊడల మర్రి కింద కొలువు మదనగిరి పోసవా ఈ బండి రథాలు నీకు భారీ ఎడల మదనగిరి పోసవా పోతులు నీకు 12 గడపల సాకా నీది తల్లి 7 బట్టిల్లా సార నీదే పోసవ్వ తీరసారులు నీకు ఎల్లాడికైనా మదనగిరి పోసవ్వ కాపాడే కన్న తల్లి వెళ్ళి రక్షిత ఈ యొక్క గ్రామాన తల్లి నా తల్లి మదనగిరి పోసవ్వ తోడు కలగని గాని అక్కాలమ్మడిదైతే కాపాడే కన్న తల్లివి అయ్యలారా మరి మనం అందరం గర్వంగా 101 శక్తులు నుండి అందు తెలబడి 101 దైవములు కొంగల్ని ఉన్నని గాని శివునికి చిన్న బిడ్డవమ్మా శివునికి చిన్న బిడ్డవు సిరిగల్ల మాత ఒక్క ఎర్ర పోసవా నేను పాటెట్ల వాడాలని రాగమెట్ల తీయాలి ఓ అక్క ఎర్ర పోసవా పందిళ్ళు చూడంగా పసుపు కుంకుమ చూడంగా ఆశ పడిపోతుంది శివునికి చిన్న బిడ్డవు శ్రీగల్ల మాత బ్రహ్మకు పెద్దారి బిడ్డవు బంగారి మాతవు అక్క ఎర్ర పాప దండమే నాటికైనా కాపాడి ఎర్రవై నాటికైనా దారి కాటమయ్యా గాని అన్న బిడ్డలని కడుపులో పెట్టుకొని తొలిగిపోయే నాటికైనా ఆ తన్న వేదము నాటి రోజున పుట్టలోనే పుట్టింది పెట్టెలల్లా పెరిగిందయ్యా మాదిలందలోన మా ఊరాలెల్లవదన్నము మా ఊరాల ఎల్లవ్వ ఓ ఎల్లవ్వ జమదుకుని ఎల్లాలి రమల్ సమౌర పట్టము మా ఊరాల ఎల్లమ్మగా ఏలుతున్నవే కాపాడే తల్లి కన్న తల్లి వయ్యెల్ల కాలమందున